గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ వన్ ఫ్రెండ్స్. చూడండి, మార్కెట్ అనేటువంటిది ఇక డౌన్ ఫాల్ అవుతుందని చెప్పేసి నేను అనుకున్నాము. కానీ అన్ఫార్చునేట్గా ఈరోజు పైకి వచ్చింది. ఫ్రెండ్స్, మీరు గమనించారా? ఇక 2 రోజుల్లో మార్కెట్ అనేటువంటిది ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూడండి, మార్కెట్ మరలా కూడా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేయబోతుంది. ఎలాగంటే, మీరు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు అర్థమవుతుంది. చూడండి, నేను ఆల్రెడీ అనాలిసిస్ చేస్తున్నాను. మీరు గమనించారంటే చూడండి, మన ఎప్పుడైనా సరే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేటువంటివి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసుకుంటూ కిందకి పైకి వెళ్తుంటాయి. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంటుంది. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెడితే మాత్రం ట్రయాంగిల్ ప్యాటర్న్, కొన్ని సందర్భాల్లో బుల్ ఫ్లాగ్ ప్యాటర్న్లు, తర్వాత పీనట్ ప్యాటర్న్ని ఫామ్ చేసుకుంటూ వస్తుంది. కొన్ని సందర్భాల్లో అది రకరకాలుగా ప్యాటర్న్ ఫామ్ చేసి ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సరే, ఈ రోజుకి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది ఒక 2-3 డేస్లో ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ వేరు, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ వేరు. అది ఏ విధంగా ఫామ్ అవుతుందో మొత్తం డ్రాయింగ్స్ మొత్తం డిలీట్ చేసి అది ఏ విధమైనటువంటి ఫామ్ చేయబోతుందో నేను చెప్పబోతున్నాను. అది అజంప్షన్స్ మాత్రమే. అన్ని సందర్భాల్లో అలా ట్రేడ్ అవ్వాలనేటువంటి ఆలోచన ఏం లేదు. ఇదిగోండి, ఈ విధంగా ఇక్కడ ఇక్కడ హెడ్ ఉండి, అర్థమవుతుందా? ఒక హెడ్ ఉండి, ఇదొక షోల్డర్ అయ్యి ఉండి, ఇదొక హెడ్ ఉండి, మరలా కూడా ఇక్కడ ఈ విధంగా ఇది బ్రేక్అవుట్ చేసి కరెక్ట్గా ఈ లెవెల్కి వచ్చి ఈ విధంగా ట్రేడ్ అవుతుంది. ఈ విధంగా ట్రేడ్ అయిపోయి పైకి క్రాస్ అవుట్ చేసేసి మరలా కూడా పైకి వెళ్ళే విధంగా మార్కెట్ అనేటువంటిది ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నేను చెప్పినటువంటి ఈ డైరెక్షన్ ప్రకారముగా మీరు ట్రేడ్ చేస్తే మీ ట్రేడ్ సెటప్ అంతా ప్లాన్ చేసుకోండి. అర్థమవుతుందా? సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో దాన్ని కానీ మనం చూస్తే చూడండి, ఇక్కడ లెవెల్స్ మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక లెవెల్ ఉంది, తర్వాత ఇక్కడ ఒక లెవెల్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇదిగో ఇక్కడ ఒక లెవెల్ అయింది కదా, ఇక్కడ ఒక లెవెల్ ఉంది. తర్వాత రేపటి దినాన కానీ ఇదిగో రేపు ఎలా ఉంటుందంటే, ఇది ప్యూర్ రెసిస్టెన్స్ దగ్గర వచ్చింది కనుక ఈ రెసిస్టెన్స్ దగ్గర ఆగుద్ది, డబల్ పాటం అయ్యి మళ్ళీ కిందకు వచ్చి మరలా పైకి లేస్తుంది. అర్థమవుతుందా? మరలా పైకి లేచి పైకి వెళ్తుంది. ఎందుకంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వాటి యొక్క ప్రొసీజర్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే, అది ఎప్పుడు కూడా ఈ హెడ్ అండ్ షోల్డర్ కానీ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ కానీ ఈ 2 ప్యాటర్న్స్ని తరచుగా ఫామ్ చేసేది. దాని యొక్క స్వభావమే అట్లా ఉంటుంది. ఇక నేను గతంలో మీరు అనాలిసిస్ చేసినప్పుడల్లా కూడా నేను ఎక్కువగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసేటప్పుడు ఏం చేస్తాను, నిఫ్టీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ గీస్తాను, లేదా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ గీస్తాను. ఇంకా వేరే ప్యాటర్న్ ఫామ్ చేయడం చాలా తక్కువ పర్సెంట్ ఇది ఫామ్ చేస్తుంది. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సరే ఫ్రెండ్స్, అదే కాకుండా దీనికి లెవెల్స్కి ఇస్తాను. ఆ లెవెల్స్ని నోట్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ ఒక లెవెల్ ఉంది, పర్ఫెక్ట్గా లెవెల్ ఉంది. ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇదిగోండి. ఓకేనా? ఈ లెవెల్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకుంటే మీకు అది ఆ లెవెల్ని బులిష్ మూమెంట్లో ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్కి సెల్ మూమెంట్లో ఉందనుకోండి. సో ఆ ఒక లెవెల్ని క్రాస్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి రావాలి. ఆ లెవెల్కి వచ్చినప్పుడు అక్కడ జరిగేటువంటి కన్సాలిడేషన్ బట్టి అది కిందకి వెళ్తుందా, పైకి వెళ్తుందా, అక్కడ వచ్చిన బ్రేక్అవుట్ని బట్టి కిందకు ఉంటుందా, పైకి ఉంటుందా అనే విషయాన్ని మనము అనాలిసిస్ చేయొచ్చు. పర్ఫెక్ట్గా ఆ లెవెల్కి వచ్చి అక్కడ ఆగిందంటే డబుల్ బాటమ్ అయినా, త్రిబుల్ బాటమ్ అయినా సరే, అప్పుడు దాకా అయ్యేదాకా కానీ మనం డిసిషన్ అనేటువంటిది తీసుకోకూడదు. అప్పుడు డిసిషన్ ఎప్పుడు తీసుకోవాలి? డబుల్ బాటమ్ అయ్యేదాకా మనం కాసేపు వెయిట్ చేస్తే అప్పుడు పర్ఫెక్ట్ ఎంట్రీ అనేటువంటి దాన్ని, పర్ఫెక్ట్ ఎగ్జిట్ అనేటువంటి దాన్ని మనం తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు, ఎవరైనా ఫస్ట్ టైం చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. అర్థమవుతుందా? అదే కాకుండా మీకు ఏదైనా స్టాక్ మార్కెట్లో డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. నా యొక్క నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను.
నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇంకో విధంగా మనము ఏం చేస్తున్నామంటే 1 డే ట్రైనింగ్ సెషన్ అని చెప్పేసి నేను ట్రైనింగ్ సెషన్ పెడుతున్నాను. మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి నేను ఇంట్రాడే చేయటం నేర్పిస్తాను. నా దగ్గర ఒక స్కానర్ ఉంది, ఆ స్కానర్ని మీకు ఇస్తాను. తర్వాత ప్రైస్ యాక్షన్ ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలని 1 డే క్లాస్లో నేను మీకు నేర్పిస్తాను. ఇప్పుడే ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లో ఇప్పుడే వస్తున్నటువంటి వాళ్ళకి ఇంట్రాడే చేయాలనేటువంటి అనే తపన ఉంటుంది. అటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ డబ్బులు పోగొట్టుకొని బాధలు పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి నేను ఒక మంచి 1 డే ట్రైనింగ్ సెషన్ అని చెప్పేసి నేను చెప్తాను. దానికి సంబంధించిన ఇండికేటర్స్ ఏ విధంగా పెట్టాలి, స్కానర్ నా దగ్గర ఒక స్కానర్ ఉంది, ఆ స్కానర్ ఏ విధంగా నీకు తయారు చేసుకోవాలి, అదేవిధంగా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలి, ప్రైస్ ఎంత పెట్టుకోవాలి, యాక్షన్ ఎంత పెట్టుకోవాలి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఏది పర్ఫెక్ట్ సపోర్టు, ఏది పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ అనే విషయాన్ని నేను మీకు 1 డే ట్రైనింగ్ సెషన్ నేర్పిస్తాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నా దగ్గర రండి. లేదు అన్న మాకు ఈ ట్రేడింగ్ అనేటువంటిది మాకు తెలియదండి, ఇది మా దగ్గర కొద్దిగా క్యాపిటల్ ఉంది, ఆ క్యాపిటల్ మా అకౌంట్లోనే పెట్టుకొని అకౌంట్ హ్యాండ్లింగ్ ఇస్తాను, లేదా నా దగ్గరే ఉండే ట్రేడ్ చేస్తాను, మీ దగ్గరే ఉండి మేము ట్రేడ్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నా దగ్గరికి రండి. నా దగ్గరకు వచ్చి మీరు ట్రేడ్ చేయండి. అద్భుత రీతిగా నేను మీకు ఏ విధంగా ఎంట్రీ ఇచ్చేసి ఆ సాయంత్రం కల్లా కూడా ఒక మంచి ప్రాఫిట్స్ని బుక్ చేసి సరదాగా మళ్ళీ మీ సంతోషంగా మీ ఇంటికి వెళ్ళే విధంగా నేను ట్రేడ్ చేసేస్తాను. ఓకేనా? సో మీకు ఏది ఇష్టమో 1 డే ట్రేడింగ్ సెషన్లో నేర్చుకుందాం అనుకుంటారా, దానికైనా ఓకే. నా దగ్గరే ఉండి ట్రేడ్ చేయాలనుకుంటే దానికైనా ఓకే. లేదన్నా మీకు అకౌంట్ హ్యాండ్లింగ్ ఇస్తామని అనుకున్న వాళ్ళకైనా సరే నేను దాని విధంగా మీకు నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మరలా నిఫ్టీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నిఫ్టీలో చూసారు కదా, నా యొక్క డైలీ అనాలిసిస్ ఛానల్ సంచిని అన్నీ కూడా మీరు కంటిన్యూగా చూడండి. మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అర్థమవుతుందా? చూడండి, రేపటి దినానికి కానీ ఈ స్టాక్ అనేటువంటిది ఇది కానీ క్రాస్ అవుట్ చేసింది అనుకోండి, బ్రేక్అవుట్ చేసిందంటే పైకి వెళ్ళిపోతుంది. బ్రేక్అవుట్ చేయలేదు అనుకుంటే ఈ లెవెల్ కానీ క్రాస్ అవుట్ చేసిందంటే మీకు ఈ లెవెల్ కానీ ఇక్కడ ఒక లెవెల్ ఉంది చూసారా, ఈ లెవెల్ని క్రాస్ అవుట్ చేసినా ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిన ఇది డ్రాస్టిక్గా పైకి వెళ్ళిపోతుంది. చూడండి, 95% బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు కూడా ఒకే విధముగా ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి, బ్యాంక్ నిఫ్టీ అనేటువంటివి ఎప్పుడు ఒకే విధంగా ట్రేడ్ అవుతుంటాయి. 95% అర్థమవుతుందా? ఈ లెవెల్స్ని బట్టి ఇది ఏ విధంగా ట్రేడ్ అవుతుంది అనేదాన్ని మనము డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడు కాల్ ఆప్షన్ బై చేసేటువంటి వాళ్ళు పైకి పోతున్నప్పుడు కాల్ ఆప్షన్ బై చేయండి, కిందకు వస్తున్నప్పుడు పుట్ ఆప్షన్ బై చేయండి. నా ఉద్దేశం, కొంతమందికి ఆప్షన్ ట్రేడింగ్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలో కూడా కొంతమంది తెలీదు. చూడండి, ఫస్ట్ టైం వచ్చినటువంటి మేము ఆప్షన్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నాం అని అనుకున్న వాళ్ళకు కూడా నేను ఆప్షన్ ట్రేడింగ్ ఏ విధంగా ఏ స్ట్రాటజీని పెడితే మనకి ఒక 40,000 రూపాయలకి ఒక 1,000 రూపాయలు ఏ విధంగా ఈజీగా మనము ప్రాఫిట్ అనేటువంటిది బుక్ చేయొచ్చు అన్న విషయాన్ని కూడా నేను మీకు నేను అనాలిసిస్ చేసి చేపిస్తాను. అర్థమైందా? దానికి సంబంధించిన ఐడియా, ఒక ప్లాన్ కూడా నేను చెప్తాను. 1 డే ట్రేడింగ్ సెషన్లోనే మీకు మొత్తము కూడా నేర్పిస్తాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎప్పుడు ఏ విధంగా మనం దాన్ని ట్రేడ్ చేస్తే మనము కన్సిస్టెంట్గా డబ్బులు తీసుకోవచ్చు, కన్సిస్టెంట్గా డబ్బులు సంపాదించు అనే విషయాన్ని కూడా నేను 1 డే ట్రేడింగ్ సెషన్లో చెప్తాను. ధైర్యంగా నా దగ్గరికి రండి, డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను. చూడండి, ఈ లెవెల్స్ని మీరు నోట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, తర్వాత నెక్స్ట్ లెవెల్, ఇలా 4 లెవెల్స్ ఉన్నాయి. మార్కెట్ అనేటువంటిది ఇక కిందకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఎందుకంటే ఇది దాదాపుగా అక్టోబర్ నెల కానించి అక్టోబర్ 26 కానించి మార్కెట్ అనేది అప్ ట్రెండ్లోనే ఉంది. అర్థమవుతుందా? అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు అప్ ట్రెండ్లోనే ఉంది కనుక ఈ అప్ ట్రెండ్లో ఉన్నటువంటి స్టాక్స్ ఇక ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగాలి కదా, ఇక మార్కెట్ అనేది డౌన్కి రావాలి కదా, ఇక మార్కెట్ డౌన్కి వచ్చేటువంటి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇయర్ స్టార్టింగ్ జనవరి 5th దాకా ఎఫ్డిఐస్ అదేవిధంగా ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ కూడా మన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు కనుక ఇండెక్స్ ఆప్షన్స్ హెవీగా మూవ్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది 50-50 ఛాన్సెస్. కరెక్ట్గా 2 years బ్యాక్ జనవరి 10th వరకు మార్కెట్ విపరీతమైన ట్రెండ్లోకి పైకి వెళ్ళిపోయింది. కానీ ఈ జనవరి 10th రాకముందే మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోయింది కనుక ఈ
ఈ ఈ ఈ టర్మ్లో ఏమవుతుంటుందంటే మార్కెట్ ఈ జనవరి 10 దాకా కిందకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ డౌన్ఫాల్ అయ్యేటువంటి మూమెంట్స్ కనపడతా ఉన్నాయి. కానీ ఏమవుతుందనే విషయాన్ని రేపటి రోజున ఏ విధంగా ట్రేడ్ అవుతుందని చెప్పి క్రాస్ అవుట్ చేసిందా 21,613 కానీ క్రాస్ చేసిందంటే, బ్రేక్అవుట్ చేసి హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందంటే మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతుంది. దాన్ని రేపు చూద్దాం ఏ విధంగా ట్రేడ్ అవుతుందనే విషయాన్ని. ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు, ఇప్పుడిప్పుడే ట్రేడింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు, ట్రేడింగ్ మీద అవగాహన లేనటువంటి వాళ్ళు, మన ఛానల్ చూసినటువంటి వాళ్ళు, ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, నాకు డిస్క్రిప్షన్ నెంబర్కి ఖచ్చితంగా మీరు ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను. నాతో కలిసి నా దగ్గర ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకైనా, అకౌంట్ హ్యాండ్లింగ్ ఇవ్వాలనుకున్నా, 1 డే ట్రేడింగ్ సెషన్ నేర్చుకోవాలనుకున్నా సరే నేను బాగా మీకు హెల్ప్ అవుతాను. ఫ్రెండ్స్, ఎవరు కూడా మర్చిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మిత్రులకి, ఆత్మీయులందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదే కాకుండా మన ఛానల్లో ప్రతిరోజు రేపటి రోజు ఇంట్రాడే స్టాక్స్ చెప్తున్నాను. ఇంట్రాడే స్టాక్స్, స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్, పొజిషనల్ ట్రేడింగ్ స్టాక్స్ చెప్తున్నాను. తర్వాత ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అనేటువంటి దాన్ని కూడా చెప్తున్నాను. ఫ్రెండ్స్, అదేవిధంగా త్వరలో స్టాక్ మార్కెట్లో బేసిక్స్ గురించి కూడా చెప్తాను. కొన్ని వీడియోస్ చేస్తాను. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో, ఫాలోఅప్ అవుతారో, వారు స్టాక్ మార్కెట్ మీద ఉన్నతమైనటువంటి నాలెడ్జ్ మీరు పొందుకొని మీరు కూడా ఒక మంచి ట్రేడర్గా అవుతారని నేను గట్టి నమ్మకంతో చెప్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కాంటాక్ట్ మీ విత్ మై phone number which is available in the description. Thank you so much.